ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామములో కూడి ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో మనకు ఇవ్వబడినటువంటి ఈ మంచి సదావకాశమును బట్టి మరి ఒకసారి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. నేను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 70వ కీర్తన 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. చాలా చిన్న మాట. సరే, మొట్టమొదట ఆ లైన్లో ఏమని ఉన్నది? నేను అని ఉందా? మేము అని ఉందా? మనము అని ఉందా? అందరూ అని ఉందా? నేను అంటే ఎంతమంది? మళ్ళీ అడుగుతా. 5వ వచనం మొదటి లైన్లో మేము అని ఉందా? మనము అని ఉందా? లేకపోతే నేను అని ఉందా? భక్తుడు అక్కడ తెలియపరిచిన మాట ఏమిటంటే, నేను ఏమై పాలై. ఇంకంతే. ఏం పాలై? ఈ మాటను మీరు ఎట్లా అన్వయించుకుంటారో నాకు తెలియదు, కానీ మా ఊరికి గిర్ని ఉండే ఊరు. గిర్ని అంటే మీకు తెలుసు కదా. ఏం గిర్ని? రైట్. గంపలలో తీసుకొని పోయేవాళ్ళం. జొన్నలు కానీ సద్దలు కానీ ఇసిరించుకొని రావాలంటే 3 కిలోమీటర్లు గంపలుల్లా. మా అమ్మ జొన్నలు చేసి అందరితో పాటు నాకు కూడా గంపను ఎత్తిన పెట్టి డబ్బులు ఇచ్చి వీళ్ళతో పాటు పోయి ఇసిరించుకొని రా అని చెప్పింది. ఊరు దాటిన ఒక అర్ధ మైలు నడిచిన తర్వాత కాలుకేదో తగిలి జొన్నలన్నీ చాలా విసురుగోలుగా చల్లిపోయాయి. ఒక ఆమె అన్నది, అయ్యయ్యో అన్ని భూమి పాలు చేస్తువే. ఏం పాలు? మీకు అన్నిక రాదులే, అందుకే పలకరు. ఏం పాలు? మా ఇంట్లో నుండి ఎదురింటామే ఆడ అమ్మాయి దగ్గర పప్పు పోస్తాననింది, తీసుకొని రాపోనంటే బకెట్ ఇచ్చి పంపించింది, మూతలేంది. ఆ పాప సంతోషంగా వచ్చి పప్పు మా అమ్మ తెప్పించుకొని ఆ ఇంటికి పోయి కొద్దిగా దూరం ఉంది, పోతు మధ్యలోనే చల్లేసింది. వాళ్ళ అవ్వ అన్నది, అయ్యమ్మ అమ్మాయి పోసిన పప్పు అంతా భూమి పాలు చేస్తావు కదనే. ఏం పాలు? మీకు ఇది అర్థం కానట్టుంది, అందుకే పలకరు సరిగా. ఏం పాలు? మీకు ఈ అర్థమై ఉంటుంది. నేను జొన్నలు ఏం పాలు చేసిన, ఆ పాప పప్పు ఏం పాలు చేసింది. ఒకసారి మా అమ్మ చెప్పింది, ఆ సంగ పెద్ద ఇంటికాడ పాలు పోస్తానన్నారు, పోపించుకొని రాపోని చెంపించింది. పాలు అన్నం కలుపుకొని తింటాను అన్న సంతోషం చేత పోయి తీసుకొని ఎగురుకుంటూ వచ్చాను. మధ్యలో ఒక రాయి తగిలి చెంబు పాలు చల్లేశాను. పక్కన పండ్లు దిక్కుకుంటున్న ఒక ముసలామె, అయ్యమ్మ పంతులమ్మ నీ కొడుకు పాలన్నీ ఏం పాలు చేశా. ఇంకా అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఏమి పాలై? ఇంక అట్లే ఉంటారా? 5వ వచనంలోకి రారా? ఎవరైనా శ్రమల పాలైన అనుభవం ఉందా? ఇక్కడ ఆ పైన చిన్న అక్షరాల్లో 70వ కీర్తన దగ్గర చిన్న అక్షరాలలో ఏమని ఉన్నది? మీరు చదివినారా? నిద్రలో కలవరిస్తున్నారా? చదువు. ఆ మాట ఏముంది? ఏ కీర్తన? చివరికంతా ఏమొచ్చింది అక్కడ?
జ్ఞాపకము చేసుకోవలసిన విధానము. నీకు శ్రమలు వచ్చినాయి అంటే నువ్వు దీనురాలవు కావడానికే, నువ్వు దీనుడవు కావడానికే. ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు దొరకాలి అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నీ దగ్గర నివాసం చెయ్యాలి అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మనస్సు నీకు రావాలి అని అంటే నీకేం రావాలి? చిన్నగా మాట్లాడితే వద్దనే, అటు కాదని ఇటు కాదని, ఇష్టం లేని మాట అంతే కదా పలికేది. నానేం గట్టిగా అంటున్నా, మీరు చూడలేదా, నన్ను ఒప్పుకుంటున్నా అని జగడమాడేది ఇట్లనే. నీకు దీన మనస్సు రావాలి, నువ్వు దీనుడవు కావాలి, నువ్వు దీనురాలవు కావాలి అని అంటే నీకేముండాలి? గట్టిగా చెప్పండి, ఏమొచ్చేది మీకు? గట్టిగా చెప్పండి. ఏం నవ్వే కాదు, ఏం మసంటించుకున్నానా? ఏముండాలి నీకు? అవి లేకపోతే నీవు దీనుడవు కాలేవు, దీనురాలవు కాలేవు. రికార్డు బ్రేక్ మనకు మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, ఏ మనస్సు గలవాడను? ఏ మనస్సు? దీన మనస్సు నీకు రావాలి, కఠిన మనస్సు నీకు తొలగిపోవాలి అని అంటే నీకేం రావాలి? గట్టిగా మాట్లాడాలి. నేను అయిపోయే వరకు ఇక్కడ నీ మాటను. ఏం రావాలి నీకు? ఓకే, శ్రమలు ఎంతమందికి ఇష్టం అండి? చేతులు ఎత్తండి. చెప్తావా? అపోస్తుల కార్యములు 14:22 చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, ఎన్ని శ్రమలను అనుభవించి. ఎందుకు మీరు గట్టిగా మాట్లాడరా అని? చెవులు గలవాడు మరి విన్నవాళ్ళు చిన్నగా అరుస్తారా, పెద్దగా అరుస్తారా? ఎన్ని శ్రమలు అనుభవించి, ఎన్ని అనేక శ్రమలు అని అంటే నీవు ఒక శ్రమకు నలగచ్చు, నలగకపోవచ్చు. రెండవ శ్రమకు కఠినం కావచ్చు, లేక మారు మనసు పొందొచ్చు. కనుక అక్కడ మనకు మాట బహు స్పష్టంగా జ్ఞాపకం ఉన్నది. ఎట్లానంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. నేడు అంటే ఎన్నడు? నేడు అంటే ఎన్నడు? అకో, నేడు అంటే ఎన్నడు? నేడు అంటే ఎన్నడు? మరి ఏం? ఆసుపత్రికి పోయేటప్పుడు తల్లి చెప్తుంది, గట్టిగా చెప్పు డాక్టర్కి. ఎట్లా చెప్పాలా? ఏం మెలుగు చెప్పకూడదా? అంతకంటే అన్యాయం ఇది పలకరు. అంతకంటే అగ్గున ఇది స్థలం. ఇది ఎవరి సన్నిధో తెలుసా? ఎక్కడ రెఫరెన్స్? కీర్తన 16:11. యా సన్నిధి? నీ సన్నిధి. దేవుని సన్నిధిలో ఏ సంతోషము? కఠినత్వములో సంతోషం ఉండదు. శ్రమలలో నుండి దీన మనసు వచ్చిన ఎడల నీకు సంతోషం ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. అంతా ఒక 20 రోజులు అయింటుందా లెంట్ డేస్ అయిపోయి, శ్రమల దినాలు 40 డేస్. దీన్ని గంట పదంగా రాసి పెట్టుకుంటారు. 40 రోజులు మనకు శ్రమల దినాలు అని. 40 రోజులేనా? 40 రోజులేనా మదిలేటి గారు?
అనేక శ్రమలను అనుభవించి ఎక్కడికి పోవాలి? 14:22 చూడండి, చదవండి. దేవుని రాజ్యములోనికి వెళ్ళవలెను అంటే, దేవుని రాజ్యములో ప్రవేశించవలెను అని అంటే అనేక శ్రమలు నీకు అవసరము. శ్రమలు వద్దు అనుకునేవారు దేవుని పిల్లలు కాదు. శ్రమలు వద్దు అనుకునేవారు దేవుని పిల్లలు కాదు. శ్రమలు పోగొట్టుకునడానికి ప్రయత్న పడేవారు దేవుణ్ణి దూరం చేసుకునేవాళ్ళు, అంటే దేవుని రాజ్యాన్ని దూరం చేసుకునేవాళ్ళు. ఆలోచించి చూచినప్పుడు మనుషులమైన మనము శ్రమలు అంటే కోరుకోం కానీ, ఇష్టపడము కానీ, బాధలంటే ఇష్టపడం కానీ, రెండూ అనుభవించుటకు నీవు నేను సిద్ధపడాలి. యోబు గ్రంథాన్ని ఒకసారి చూసినట్లయితే చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10. ఇంత ఆలస్యమా? యోబు యొక్క భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు యోబు, మూర్ఖురాలు ఎవరో తెలివిలేని మనిషి మాట్లాడినట్లు, అజ్ఞానములో ఉన్నవారు మాట్లాడినట్లు, అంధకారములో ఉన్నవారు మాట్లాడినట్లు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. కనుక ప్రియులారా, మన జీవితంలో కీడు కూడా కోరుకోవాలి. ఒక సేవకుని నేను ఎరుగుదు, ఆయన పేరు సుధాకర్. బహుశా మరి ప్రసాద్ సార్ తెలిసి ఉండవచ్చు, ఇక్కడ కూడా కొంతమందికి తెలిసి ఉండవచ్చు, లేకపోతే కాదు. ఆయన టీచర్ పనిచేస్తూ సేవ చేసేవాడు. నేనంటే బహు ఇష్టము, కానీ ఆయన ఎప్పుడు సుఖాన్నే కోరుకునేవాడు. బోధ చేస్తే కూడా అదే చేసేవాడు. ఈ మధ్యలో చనిపోయాడు. ఒకసారి నేను కనపడినప్పుడు ఆయనకు వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. సేవకుల సదస్సులో కరివేముల గ్రామంలో, దేవనకొండ మండలం. అయ్యగారిని పిలిచారు. అయ్యగారు మాట్లాడుతూ, తిమోతి పత్రికలో మనకు తెలుసు కదా, మనము సుఖముగాను, మొదలు పెట్టండి, మనము సుఖముగాను, 2వ అధ్యాయము, 1 తిమోతి 2వ తిమోతి, మీరే పుడుకోవాలా. యాదినైనా 1 తిమోతి 2వ తిమోతి? 1 తిమోతి అంట చూడండి అమ్మా. అంతేనమ్మా? చాలా సైలెంట్గా ఉన్నారు ఎందుకో. ఏమనింది చదవండి, 2వ అధ్యాయం 1 నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, ఇక వాక్యమే ఉంది కదా, సంపూర్ణంగా నెమ్మదిగా బ్రతకాలని ప్రార్థన చేయమని. నా కష్టాలను కోరుకోమని చెప్తావేను. ప్రభునందు ప్రియులారా, వాస్తవంగా దావీదు కష్టపడి రాజ్యాన్ని సంపాదిస్తే తన కుమారుడైన సొలొమోనుకు ఇదంతా అప్పగించాడు. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. అందుకొరకు ఆయన చెడిపోయాడు. రాజుల గ్రంథం కనుక మీరు చదవగలిగితే మీకు అది అర్థమవుతుంది. అన్ని విషయాలు చెప్పను, ఎక్కువగా కొంచెం క్రొత్త నిబంధనలోనికే మనం వెళ్ళిపోదాం. కనుక ఎన్ని శ్రమలు అనుభవించి, ఈ స్థలములో ఎవరికైనా శ్రమలు ఉండినట్లయితే, ఎంతమందికి ఇష్టం అంటే చెప్పలేదు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అవి నిన్ను బాగు చేయాలి అని శ్రమలు నీ దగ్గరికి దేవుడే కనుక పంపగలిగితే నువ్వు అనుభవించాల్సిందే. నీ దరిద్రాన్ని బట్టి, నీ యొక్క అవిధేయతను బట్టి ఈ శ్రమలు వద్దబ్బా అనుకొని లోకములో విశాల మార్గంలో కనుక కలిసిపోతే కొంచెములోనే నువ్వు దూరం అయిపోతావు దేవునికి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో
మనం గమనించవలసిన సత్యం ఏమిటి అని అంటే, శ్రమలు మనలను బాగు చేయుటకు వస్తాయి. దేవుని యొక్క మహిమను లోకములో తెలియపరచుటకు ఆ శ్రమలు ఉపయోగకరంగా ఉంటాయి. ఎఫెసీ 3:13. మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను బట్టి చదువు. మీరు అధైర్యపడవద్దని, ఇవి మీకు ఏమై ఉన్నవి? ఏమిటివి? ఏమిటివి? చెప్పండి అమ్మా, ఏమిటివి? శ్రమలు. శ్రమలలో ఎవరికి మహిమ? దేవుని శక్తి కూడా నీకు దొరుకుతుంది. మరొకసారి అందరూ చదవండి ఆ వచనాన్ని. ఎఫెసీ పత్రిక 3:17 అందరూ చదవండి గట్టిగా. మరి శ్రమలు కావాలన్నా వద్దా? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సగం సగం కాదు, సగం సగం ఇష్టం, పరిపూర్ణంగా చేతులు ఎత్తండి. ఒకవేళ నువ్వు వద్దన్నావు అనుకో, కొంతమంది ఇట్లా అంటారు, ఏం చెయ్యెత్తితేనేం, చెయ్యెత్తకపోతే ఎట్లా అంటే, నీ ఇష్టాన్ని నువ్వు తెలియపరుస్తావు. వాక్యమును నువ్వు చదువుతున్నావు, వాక్యమును నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు చెయ్యెత్తితే ఇక్కడ చూసిన వాళ్ళలో ఒకవేళ శ్రమలను బట్టి రేపు నువ్వు క్రీస్తు మార్గం విడిచిపెట్టవచ్చు, సంఘ సహవాసం విడిచిపెట్టవచ్చు. అక్కడ నేను చెయ్యెత్తినావు కదక్క శ్రమలని, ఒకవేళ ఈ అక్కడిగే మాటను బట్టి నువ్వు ధైర్యంగా నిలబడవచ్చు, లేక సిగ్గుపడిన తప్పైందమ్మా అని ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి ఏడవచ్చు. కాబట్టి శ్రమలు అనేటివి దేవునికి మహిమకరములు. మనకు కూడా సంఘములో మహిమపరచబడుటకు, దేవునికి ఈ గ్రామమంతటిలో దేవుడు మహిమపరచబడుటకు వాస్తవంగా దాని వలన మనకు మేలున్నది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూస్తే ఆది సంఘమునకు శ్రమలు వచ్చాయి. చూడండి ఒకసారి. ఆ కాలమునందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప ఇంకొక మాట నేను చెప్పగలుగుతున్నాను. చెదిరిపోవడం ఒక మేలు. చెదిరిపోయిన వారంతా సువార్త ప్రకటించారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. శ్రమలు అనేవి మోకరింపజేస్తాయి. శ్రమలు అనేవి కన్నీటి ప్రార్థనకు నడిపిస్తాయి. శ్రమలు అనేటివి విరిగి నలిగిన మనస్సునకు నిన్ను తీసుకొని వెళ్తాయి. శ్రమలు 51వ కీర్తన 16-17 చూడండి. నీవు చదువు. విరిగిన మనస్సే దేవునికి. ఏ మనస్సు? శరీరము నలగకుండా నీ హృదయము నలగదు. శరీరము నలిగినప్పుడు నీ హృదయములో నుండి మూలుగు వస్తుంది. శరీరము ద్వారా నీ హృదయము అణుకువ, నీ హృదయం యొక్క అణుకువ దీనత్వము అనేది శరీరము నలగకుండా రాదు. నేను ఏ పాలయ్యి చెప్పాలి. 70వ కీర్తన 5వ వచనం చూడండి మరొకసారి. చదవండి అందరూ మొదటి లైను. ఏమైతుంది? ఇదే మాటనే నీకు బోధిస్తుంది. అక్క ఈ పొద్దుటి వరకు సంఘములో 30 ఏళ్ళు ఉండవచ్చు, 40 ఏళ్ళు ఉండవచ్చు, 20 ఏళ్ళు ఉండవచ్చు, 5 ఏళ్ళు ఉండవచ్చు. అయ్యా బాబు పెద్ద అయినా నీకు 70 ఏళ్ళ వయసు ఉండవచ్చు, సంఘములో 30 ఏళ్ళ అనుభవం ఉండవచ్చు. నీవు దీన మనస్సు కలిగి ఉండకపోయినట్లయితే నీకు ఎవరు నేర్పరు వాక్యానికి లోబడాలి. ఒకవేళ వాక్యం వినే మనసు లేకపోతే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా నా శరీరమును బాగా నలపండి, నాకు శ్రమలు పంపియండి,
నేను నీ సన్నిధిలో నేర్చుకునాలని ఇష్టపడుతున్నాను అని నువ్వు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎవరు చేస్తారండి? ఇప్పుడు చేయగలరా? ఆడొక మాట రాశాడు అయ్యగారు, మందిరం నిండా వాక్యాన్ని నింపెట్టాడు. అక్కడ యాకోబు పత్రిక 5:13లో ఒక మాట ఉంది. ఏమని ఉంది? ఎవరు చేయాలా? ఎవరు చేయాలా? అది రైటే. శ్రమ వచ్చినోడు ప్రార్థన చేయాలనా, పక్కనున్నోళ్ళు ప్రార్థన చేయాలనా? మీరున్నాండి, అమ్మోళ్ళు చెప్తారు. అమ్మా ఇప్పుడు నేను అడుగుతా, బయట చాలామంది టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వినబడతాయి. మా సెల్ నంబర్ తీసుకోండి, మీకు ఏదైనా ఇరుకు ఇబ్బంది ఉంటే మాకు తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాం, ప్రభు తొలగిస్తాడు అనే మాటలు. నేను నిర్లక్ష్యం చేయను, తృణీకరించను. కానీ అనుభవం నీకు కావాలన్నా వాళ్ళకి కావాలన్నా? ఎవరికి వస్తే అనుభవం? దేవుని యొక్క ఒక మాట అంటుంది పేతురు పత్రిక, ప్రభువు దయాళుడని మీరు రుచి ఎవరికి తెలాలా? అమ్మా నేను అడుగుతా, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, వంట చేసేది ఎవరు? భార్య. పప్పు రామేది ఎవరు? ఉప్పు అయిందా లేదా చూసేది ఎవరు? భర్త. ఎవరు? నిజమేనా? పప్పు రామే ఆమె చేయి మీద వేసుకొని చట్నీ చేసినా కూడా నూరేది ఆమె, చూసేది ఇతనే. ఎవరు నూరుతారో? మరి ఆ మాట చూడండి, ఉంది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. దొరకలేదా? చదువు, నువ్వు చదువు. ప్రభు దయాళుడని ఉందా మాట? 3వ వచనమా? చదువు. ఆగుదాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు చూసుకున్నాము. శ్రమల యొక్క అనుభవం యోబుకు తెలుసు కాబట్టి భార్యను ధైర్యపరిచాడు. మనము మేలొకటే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శ్రమలను కూడా మేలుగానే ఎంచాలన్నాడు, కీడును కూడా మేలుగా ఎంచాలి అని చెప్పాడు. అదే రుచి చూచుట, అదే రుచి చూచుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి చదవండి. ఇంతసేపా? ఆ మాటను పెన్నుంటే మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, ఇది వరకు చేసుకోకుండా ఉండినట్లయితే. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా. నేను ఆ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు చాలాసేపు ఆగాను. అన్నం తినాలని పెట్టించుకొని కూడా అన్నం ప్లేట్ పక్కకు పెట్టి, క్రీస్తు మీ హృదయములలో ఏమిటి ద్వారా నివసించున్నట్లు? అమ్మా, ఏమిటి ద్వారా నివసించున్నట్లు? యేసుక్రీస్తు ప్రభు దేని ద్వారా మన హృదయములో నివసించున్నట్లు? గట్టిగా చెప్పే మాట. ఏమిటి ద్వారా? ఈ విశ్వాసమే మూలమెట్టు. రోమా 10:17 చూడక మాట. రోమా 10:17 త్వరగా. ఎఫెసీ పత్రిక విడిచిపెట్టద్దు. రోమా 10:17. వినుట వలన ఏమి కలుగును? వినుట ఎవరిని గురించి? సరే ఆగుదాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. కంటిన్యూ చేయండి ఆ వచనాన్ని. ఎఫెసీ పత్రిక 3:15 నుంచి. అరే రే దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడిన వారై
సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు. ఆగాగు, ఎన్ని కొలతలు ఎన్ని ఉన్నాయి అన్న? చదువు మీరు లెక్క పెట్టండి అమ్మా. మించిన ప్రియులారా, సంఘములలో పాడగలిగిన, వాక్యము వినగలిగిన, చదవగలిగిన మనము లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు యేసుక్రీస్తునందు తెలుసుకోవాలి అనుకుంటే ఏమేమి చెప్పండి మరొకసారి. నాకు కిందికి దిగి రావాలక, మీరేం పలకరు, ఈ టేబుల్ ఆడబెట్టించుకుంటా. ఏం నవ్వుతావమ్మా? ఏమేమి? పొడవు. ఈ అనుభవాలు. నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడ గౌండలు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చేతులు ఎత్తు, గౌండలు ఎవరైనా ఉంటే లేరా? అయితే నేను చెప్తా. ఇది ఒక ఇల్లు అనుకోండి, ఒక రూమ్ అనుకోండి, 4 చౌకాలు, రాయి రాయి ఒక్కొక్క వరుస కట్టే కొలది దారం వేసుకుంటాడా? తలకాయ కాదు, నోరుందా, నాలుగుందా, పెదవులు ఉన్నాయా చెప్పండి. దారం వేసుకుంటాడా? మూల మట్టం తీసుకుంటాడా? గుండు వరుస వరుస గుండె వేసుకుంటాడా? ఆ కొలతలు లేకుండా ఇల్లు కడుతున్నాడంటే వాడు పనుడే కాదు. ఆ ఇల్లు ఎక్కువ దినాలు ఉండడానికి వీలు, మిద్దె ముగిసేపాటికి అది ఎన్ని వంపులు తిరిగింటుందో. కాబట్టి ఈ దారము, ఈ మూల మట్టము, ఈ గుండు, ఈ దారము, ఇవన్నీ కూడా వరుస వరుస క్రమాన్ని మిద్దె ముగిసే వరకు ఒక చక్కని విధానంగా రూపుదిద్దుతాయి. అవునా కదా? పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు యేసుక్రీస్తులను తెలుసుకోవాలి అని అంటే సంఘములో ఇవి అవసరం. సంఘములో నీకు శ్రమలు అవసరం. ఈ శ్రమల ద్వారా తరతరములు ప్రభువుకి ఏమొస్తాయి అంటే మహిమ. చూడండి, ముందుకు రండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చదువుకుంటూ వచ్చాం కదా. నువ్వు ఏమైనా అడుగు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే, నువ్వు ఏదైతే ఊహిస్తావో కావాలని, ఏదైతే అడుగుతావో కావాలని, వీటన్నిటిని బట్టి ఎప్పుడెప్పుడు అక్కడ చదువు, గట్టిగా చదువు. అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు దేవునికి ఏమి కలుగునుగాక? మహిమ రావాలి అంటే నువ్వు శ్రమలు అనుభవించాలి. మరి ప్రసాద్ సార్కి ఏమన్నా శ్రమలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ సంఘం ద్వారా అయినా నేను ఇట్లా అనుకుంటాను. నేను కూడా సంఘంలోనే కదా ఉండేది. ఆ పాస్టర్ చేసేలాడా? ఆ పాస్టర్ చేసేలాడా? ఆ పాస్టర్ చేసినట్టు నువ్వు చేస్తే ఏమవుతుంది? అయితే ఒక డాక్టర్ ఒకరిని చంపేస్తాడు, నువ్వు కూడా ఒకరిని చంపంటావా ఇంకో డాక్టర్ని? అరే ఏమనరు? చెవులున్నాయా? నేను చెప్పగలిగేది ఏమిటంటే, శ్రమలు లేకుండా నువ్వు దేవుని మహిమను బయటికి తీసుకురాలేవు. దేవుని మహిమ కొరకు నువ్వు జీవించలేవు. పొడుగేంటో, లోతేంటో, వెడల్పేంటో, ఎత్తేంటో నువ్వు తెలుసుకోలేవు. ప్రతి సంవత్సరం 90వ కీర్తన 1వ వచనం, ప్రభువతారా తరముల నుండి మాకు నివాసం. 90వ కీర్తన అట్లా నిలబడి 1వ వచనం చదవండి. అందరూ చదవాలి. చాలు. ఎప్పుడెప్పుడు నుండి అకో? ఎప్పుడెప్పుడు నుండి?
అన్న మీరు ఉండండి. ఎప్పుడెప్పుడు నుండి? తరతరముల నుండి. దేవుడు మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 18వ అధ్యాయం 8వ వచనం చదువు. అట్లా నిలబడే చదవండి కాసేపు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగ యుగములకు ఒక్కటే రీతిగా. ఇంకా సరే ఆగుదాం. నిన్న నేడు రేపు ఎల్లుండి యుగ యుగములకు ఆయన ఎట్లున్నాడు? చేయి పైకెత్తు, అందరు పైకెత్తు, ఏళ్ళు పైకి చూపి చక్కగా రేత్తు. చేతులు మా చేతులకు ఫుండ్లు అయిన వాళ్ళకి తిరలేదు పట్టుకుంటాం. ఆయన ఎట్లున్నాడు చెప్పాలి. ఎట్లున్నాడు? ఎట్లున్నాడు? ఆయన బోధ కూడా ఒకటే రీతిగా ఉన్నది. ఆయన బోధ కూడా ఒకటే రీతిగా ఉన్నది. చూడండి, ఆయన యందు విశ్వాసం కానీ, ఆయన యందు బాప్తిసం కానీ, ఆయన యందు నమ్మకం కానీ, ఆయన యందు శరీరము సంఘము కానీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అందరూ చదవండి. ఆగండి, పైన ఇట్లా ఏళ్ళు చూపించుకుంటా చదవండి. ఓకే, ఏళ్ళు చూపి పైకి ఎత్తు, ఎత్తు. ఓకే, ఆమెను అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. తరతరములు సంఘములో ప్రభుకి ఏం రావాలి? ఈ మహిమ రావాలి అంటే సంఘములో ఉండు విశ్వాసులకు శ్రమలు అవసరం. కీర్తనకారుడు అన్నాడు, ఏమన్నాడో చూద్దాం. చూడండి, 119వ కీర్తన తీసిన వారు చదవండి. ఎన్న వచనమయ్య గారు? 67 చదవండి ముందు. ఏమి కలుగక మునుపు, ఏమి కలగక మునుపు. మరి విశ్వాసులమైన మనం ఎన్ని కష్టాలైనా రాని ప్రభునామమును ఆనుకొని, సంఘ సేవకుని ఆనుకొని, సంఘ పెద్దలను ఆనుకొని, సంఘ విశ్వాసులను ఆనుకొని, సంఘముతో కలిసి బ్రతికి జీవిస్తున్నామా? చదువుతాం, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, పిలుపు ఒక్కటే, దేవుడు ఒక్కటే అని చదువుతాం. మరి ఏవైనా కార్యాల యొక్క పని, ఏవైనా సహవాసపు కూడికలో కార్యాలు, పెళ్ళిళ్ళు ఏవైనా వస్తే ఆ సంఘములో అట్లా, ఈ సంఘములో ఇట్లా, ఈ సంఘములో ఇట్లా, నువ్వేనబ్బా ఇట్లా. దేవుడు ఇట్లా కాబట్టే ఇట్లా. మహిమ రాదు నువ్వు లోకాన్ని చూసి నడుచుకుంటే. నువ్వు ఎవరిని చూసి నడవాలి? ఆ దేవుడు ఏడున్నాడు? అమ్మ చెప్పండి, ఏడున్నాడు? గట్టిగా చెప్పండి తల్లి. పరలోక రాజ్యం ఏడదా? మైకుడి డై లేచిరాపా. పరలోక రాజ్యం ఏడదా? అమ్మా లేండి, పదం లేండి, నాన్న వస్తాను, పండి పదం పండి, సుస్వత్తం. ముందు దేవుడు ఆడాడా? హృదయంలోనా? ఎవరెక్క చెయ్యొద్దు? అరే చెయ్యొత్తమంటే ఏడున్నాడు? మళ్ళీ ఇటు తిరిగావు. ఇంకా చెప్పండి, దేవుడు ఆడాడా? నాకైతే హృదయంలో లేడు. చూడి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అప్పుడే చదివింటే, అప్పుడే పలికింటే అది చదువు. అక్కడ నువ్వు అనింది తప్పని కాదు. వాక్యములో నుంచి హృదయంలోనికి రావాల. వాక్యము లేకుండా హృదయంలోనికి రాదు. వినుట వలన అంటే వాక్యాన్ని వినుట, రోమా 10:17 ప్రకారంగా.
చదవండి, అందరూ చదవండి యోహాను సువార్త. ఆగండి. వాక్యము ఏమై ఉన్నది? వాక్యము మాట వినకుండా లోకము మాట, కల్పితమైన మాటను విన్నావు అంటే దేవుడు నీ దగ్గర లేడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆగు అంటే దేవుడు లేడంటే చప్పట్లు కొడతావా? మళ్ళీ చదువా మొదటి అధ్యాయం మొదటి వచనము. వాక్యము ఏమై ఉండెను? వాక్యము ఏమై ఉండెను? ఓ కలగట్లలో ఉన్నటువంటి బ్యూలా విశ్వాసపు సంఘస్థులారా, ఒక మాట చెప్తున్నా, ప్రపంచములో థియాలజీ చదివి వచ్చామని చెప్పినా కూడా డిగ్నెట్గా పెద్ద బెల్ట్ కట్టుకొని, బూల్ట్ పెట్టుకొని, టై కట్టుకొని ఉన్నప్పటికీ కూడా సంఘమును గద్దించక, సంఘమును హెచ్చరించక, సంఘమును నొప్పించక పూత పూసి కనుక బోధ చేసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం తీసిన వారు గట్టిగా చదువు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక ఏమి చేయలేకపోయిరి? ఏయ్, వాక్యమును విను, ముందరను వాక్యమునకు ప్రాధాన్యత చూపు. వాక్యం ఏమై ఉన్నది? గట్టిగా పలకండ్రన్న. వాక్యం ఏమై ఉన్నది? దేవుని మాట సేవకుడు వాక్యం చెబితే ఆ ఊర్లో అంత పెద్ద సంఘము, అంత లావుసారు, ఎంత లావుసారు నీకు ఎవడురా నీకు నేర్పింది? బతుకు తెరువు కొరకు వచ్చిన వాళ్ళు 190 మందిరా. క్రీస్తు వాక్యము కొరకు, క్రీస్తు శ్రమలను గురించి బోధిస్తూ సంఘమును క్రమపరిచేవారు ఉంటే ఉంటారు, లేకుంటే లేదు. ప్రసాద్ అక్కడ సార్ నాన్న ఆయన పొగడ్నికి రాలే. విందురని నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? చదువు. ఇర్మియా 6:10. ఆగుదాం. వాక్యము ఏమై ఉన్నది? ప్రజలు ఇర్మియా కాలములో ఎవరి యందు సంతోషము లేని వారు? నీ ఆడ ఎదబడదే, టేబుల్ బయలుపోయి. ప్రజలు ఎవరి యందు సంతోషం లేని వారు? చదువు, గట్టిగా చెప్పు అమ్మాయి, చదువు. అక్కాయ్ చదువు. ప్రజలు దేని యందు సంతోషం లేని వారు? ఒక్కరు 1 by 1. వాక్యం యందు సంతోషం లేదంటే ఎవరి యందు సంతోషం లేదు? దేవుని యందు సంతోషం లేదు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక సభ, చిన్న సభ ఇట్టనే జరుగుతుంటే అందులో నుండి ఒక స్త్రీ, కొంతమంది ఉలకరమల్లు ఉంటారు కదా, అందరిని కుప్ప చేసేటోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఒకనన్నా కానీ ఏడ్చి నోరు మొత్తుకొని చేసేటోళ్ళు, లేకపోతే పొగిడి ఇంత ఉరిమిని పెట్టించుకునేటోళ్ళు ఉంటారు, పొగిడి ఇంత బూ పెట్టించుకునేటోళ్ళు ఉంటారు ఆ గడిసేపు పని జరిగే దగ్గర. అందులో ఒక స్త్రీ యేసు ప్రభువుని గూర్చి నేను మాట్లాడుతున్నా, మరి ఈ పాటికి రెఫరెన్స్ బుడుక్కుంటా తీసుకుంటూ పోయింటారని నేను అనుకుంటున్నా. అంత లేచిన మనిషి ఇంత చిన్నగా చదివితే ఎట్లయ్యా? అవ్వయా, అంత లేచిన మనిషి ఇంత చిన్నగా చదివితే ఎట్లయ్యా? లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28. చదవండి. నెహమ్యా గారు చదవండి. ఊరికే కాదు, కేకలేసి మొదలుపెట్టింది. నేను అనుకుంటాను కానీ కాళ్ళు లేవు. కాదు, యేసయ్యను చూసి కాసి, ఎప్పో తండ్రి నిన్ను అన్న తల్లి, నువ్వు గుడిచిన స్థనాలు ఎంత గొప్పవో, ఎంత ధన్యురాలో ఎప్పో అని అంటుంటే ఏమి ఇట్లే పాసిగా పడిపోయేటట్లేదు మా అమ్మను పొగుడుకుంటా. అవును కానీ ఆయన, అవును కానీ ఎట్లా ఇరే సంఘాలలో విననోని వాళ్ళు బోలినంత మంది ఉన్నారా? వాళ్ళని ఏంటి చూస్తావు? కలగట్ల క్రైస్తవులారా, బ్యూలా విశ్వాసులారా. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన కరెంటు వేదన. పిల్లరా గమనించండి,
వాక్యము వినని వారు అనేకులున్నారు. బైబిల్ చేతిలో ఉంటే కాదు, అమ్మ చెప్పేది ఏమి, హృదయములో. వాక్యమయ్యున్న దేవుడు వినుట వలన ఎక్కడికి రావాలి? అప్పుడు నీకు శక్తి వస్తుంది. యాకోబు 1:22 చూడి, యాకోబు 1:22 శక్తి రమ్మంటే ఊకొస్తుందా? ఒకటి 22 21 చదువు. మాని లోపల, హృదయము లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు ఏ వాక్యము? అకో ఏ వాక్యము? నువ్వు అనుకునేవా పెద్ద చర్చి, పెద్ద పాస్టరు, ఇంగ్లీష్ ఆరాధన, కన్నడ ఆరాధన, తెలుగు ఆరాధన ఉండవచ్చు. నేను చదువుకున్న దాన్ని బట్టి కన్నడ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, మరాఠీ వస్తుంది. ఇవన్నిటిని బట్టి టైం ఆరాధనలో పెట్టచ్చు. కానీ వాక్యమునకు లోబడకపోతే, వాక్యం లేకపోతే, దేవుడై ఉన్న వాక్యము లేకపోతే, వాక్యమునకు లోబడకపోతే, అవును కానీ దేవుని వాక్యముని విని, ఆ మాట ఎక్కడ? 11 లూకా 11:27 చదువుతూ 28కి 11:28. అయ్య నెహమ్యా గారు చదువా. చూచి నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్తనములను చెప్పగా, యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? అవును కానీ దేవుని వాక్యము విని, దేవుని వాక్యము నీలో ఉంటే ఎన్ని శ్రమలను రాని వాక్యములు ఇట్లుంది, దేవుడు ఇట్లా చెప్తున్నాడు, మనం అలాగ నడుచుకోవాలి. శ్రమ కలగక మునుపు ఏమి విడిచితిని? అదే 119వ కీర్తన చదవండి ఆ మాట. 67వ వచనం, 119:67. ఇప్పుడు త్రోవలేకి రావాలంటే ఏముండాలి? గట్టి చెప్పు. ఇప్పుడు మళ్ళీ చదవండి ఒకసారి. అక్క చదవండి ఆ మాట అందరూ. ఆగండి గమ్మ అక్కో, దుప్పటి తయారు ఇట్లా లేవా? నెత్తి మీద పెట్టరా? పెట్రా, ఎప్పుడు నేర్చుకుంటావు? ఎక్కాయ్ పాపా ఊకేంటి నలుగుతావా? ఈడేం బాగా అవుతుంది, ఇక అవుతుందా? శుక్రవారం నాడు గా ఊరికి పోయేస్తే, యా ఊరికే ఆ ఊరకమ్మా గట్టిగా మాట్లాడద్దు, ఇది అయ్యకి చెప్తుంది. కిమ్మున ఫావాలా, కిమ్మున వచ్చి చచ్చుకున్నా, మళ్ళీ ఆదివారం నాడు ఆడుంటే అయిపోయా. యాకోబు 5:13 అదేనా? అరే యాకోబు 5:13 అదేనా? అరే యాకోబు 5:13 అదేనా? అరే ఈ పాటికి ఫావాలాటికి టైం అయిపోతుంది నాకు. ఉండు నాయన, వీళ్ళు చదవని. ఒకవేళ ఆటికి దాటితే ఆ శ్రమలను బట్టి అతడు చేయలేకపోతే అతడు ఎవరిని పిల్లల? చదువు, ఆ మాట ఉందో లేదా? సంఘము లేనూరు ఆ ఊరన్న ఉందా? సంఘం అంటే మీకు తెలియదేమో, మరి ఏం చెప్పరు? సంఘము లేనూరు ఆ ఊరన్న ఉందా? చిన్నగా చెప్పాలా, మళ్ళీ వాళ్ళకి వినపడితే. సంఘము లేనూరు ఆ ఊరన్న ఉందా? అవునా? సంఘం ఉన్నక్క సంఘ పెద్దలు లేని ఊరు ఏదన్నా ఉందా? సంఘ పెద్దలు లేని సంఘం ఏదన్నా ఉందా? రే సంఘ పెద్దలారా, దుడ్లు లెక్క చేసుకున్నీకే కాదు రే, ఆడ తలకాయ లేనోని గల్లారా. ఇతను వాళ్ళకు పెద్ద గ్రేట్ అయి ఉంటుంది సంఘ పెద్దలు, ట్రెజరీ, ఆడ తలకాయ. ఎవరిని బిల్లల్లా? ఇట్లా గంట కట్టుకొని ఎవరు కనపోతే అట్లుందా? అరే అట్లుందా? ఏమని ఉంది? ఎవరు? అక్క ఎవరు? జరుగుతుంది ఆ సంఘంలో. అప్పుడు దేవునికి మహిమ. నిన్ను పిలిచింది అందుకొరకే.
నేను పిలిచింది అందుకొరకు. శ్రమలు వచ్చిండేది దేవునికి మహిమరానికే. ఏబుకు వచ్చింది దేవునికి మహిమ రావడానికి, అపవాదిని సిగ్గుపరచడానికి, అపవాదిని అవమానపరచడానికి. దేవుడు తన బిడ్డలను ఎరుగండి, అందుకొరకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా. 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము. ఇంతసేపా 2వ దినవృత్తాంతం 16:9. మెల్లిగా ఎవరన్నా నేర్చుకుంటే దుడ్లు వస్తాయి వాళ్ళకి. మెల్లిగా అక్క, మెల్లిగా అంటే గట్టి చదువుతావు. చదవండి అమ్మా ఎవరన్నా. తన ఎడల యథార్థ హృదయము గల వారిని ఏబు యథార్థవంతుడు గనుక. ఏబు గ్రంథం 1వ వచనం చదువు ఏమంటాడు? ఏబు గ్రంథము 1వ వచనం. ఊదు దేశమునందు ఏబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు ఏమై ఉండేను? అవునండి. ఉండు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2 నుంచి అన్నా సరే. ఉండేను. ఎంతమందితోని? ఏబు కూడా ఎంతమందితోని? 2వ దినవృత్తాంతం 16:9 ఏం చదివాము? తన ఎడల బలపరచుటకై, అందుకొరకే 1 పేతురు 3:12 ఏముంది? అయ్యయ్యో, ఎవరి మీద? ఆయన చెవులు ఎవరి వైపు? అకో, నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, శ్రమ వచ్చిందనుకో, నువ్వు భయపడాల్సిన పని లేదు. గంటలు ప్రార్థన చేస్తావా? నెలలు ప్రార్థన చేస్తావా? దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటావు, ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు. నేను ఒక అనుభవాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. మేము ఈ వయసులో ఉన్నాం, ఈడింగ్ పెద్దగా అయ్యా, ఇంతకు చిన్నగా ఉన్నాము. కౌతాలం, ఆదోనవతల కౌతాలం సిఎస్ఐ మిషన్ కాంపౌండ్ ఉంది. మా నాయన సిఎస్ఐలో ప్రీసర్గా పనిచేసేవాడు. మా అమ్మ చాలా జబ్బు చేసింది. సిఎస్ఐలో పనిచేసే వారికి సమ్ ఖర్చు హాస్పిటల్ వారే భరిస్తారు. మా అమ్మను తీసుకొని, మా అమ్మలను పిల్లలను తీసుకొని 2 గుడారాల దుప్పట్లు తీసుకొని మా నాయన కౌతాలం హాస్పిటల్కి పోయినాడు. 2 గుడారాల దుప్పట్లను వేసి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. మొదటి రోజు ట్రీట్మెంట్ ఇచ్చారు. పెద్ద డాక్టరు, హాస్పిటల్కి పెద్ద డాక్టరు కాసేపు పైన పోయి కూర్చునేవాడు ఉదయము సాయంకాలం. మా నాయన మాకు అన్నం చేసి పెట్టి మా అమ్మను ఆసుపత్రిలో చేర్చాడు కాబట్టి ఆ టెంట్ను ఇడిచిపోయేటప్పుడు మాకు చెప్పేవాడు, మీరు ఎక్కడ పోవద్దండి, ఈడే ఉండండి అని. కనీసము 3/4 కిలోమీటర్ దూరము పొలాలలో వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసి వచ్చేవాడట. ఇది ఉదయం సాయంకాలం ఒక 2 రోజులు ఆ దొరగారు పైనుంచి మా నాన్నను గమనించి కిందికి వచ్చి మా అమ్మను ఎవరెవరు చూస్తారో ఆ డాక్టర్ని, సిస్టర్స్ని చూసి, ఈమెకు ఏమి ట్రీట్మెంట్ ఇవ్వద్దండి. ఎట్లా సార్ ఇంత సీరియస్ కేసుని? మా ఏంటండి ఇంత సీరియస్ కేసు, ఆమె అసలు చూపు లేకుండా ఉంది, చస్తుందో బతుకుతుందో మనకెందుకు, ట్రీట్మెంట్ ఇవ్వద్దు, నిన్న ఇచ్చిన కాటికి చాలు. వారం రోజుల వరకు ట్రీట్మెంట్ ఇచ్చలేరు. వారం రోజులకు మా అమ్మ లేచి కూర్చున్నది. ప్రభు స్తోత్రం కలుగును గాక, ఆమేన్. పట్టుతో పట్లు ప్రభు మహిమ కలుగును గాక. ఆగు, మోజస్, నీ భార్యను రేపు మేము డిశ్చార్జ్ చేస్తున్నాం, సగం బిల్లు కట్టాలిగా, హాస్పిటల్ బిల్లు. సార్ మరి బిల్లు ఎంత అవుతుందో మరి చెప్పండి సార్ అని అంటే, అది రేపు చెప్తాం మీరు పోయేటప్పుడు. సరే అన్నీ సర్దినాడు మా నాయన. మా అమ్మ పడక దగ్గరికి వెళ్ళాడు. పెద్ద డాక్టర్ వచ్చాడు, సిస్టర్సు డాక్టర్స్ అందరూ వచ్చారు చూసేవాళ్ళు. మోజస్, నీ భార్యకు మెడిసిన్ బిల్లు లేదు. ప్రభు స్తోత్రం చప్పట్లు కొట్టండి సరే. ఆగండి, ఎందుకు సార్ అనంటే, నువ్వు రోజు కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నావు. నేను పైన మేడ మీద నుంచి చూస్తున్నా. ఆమెను చూసే డాక్టర్లకు చెప్పాను, ఆమె చస్తుందో బతుకుతుందో మనకు అక్కర్లేదు, ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వద్దండి అని. నీ విశ్వాస ప్రార్థన ఆమెను బాగు చేసింది.
నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నేను హర్షిస్తున్నా. ఆ డాక్టర్లకు అందరికీ చెప్పాను, చూశారా ప్రభు దగ్గర ఎంత శక్తి ఉందని. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, మా నాయన ప్రసంగం చేస్తూ ఈ అనుభవాన్ని కన్నీటి చేత చెప్తున్నప్పుడు, ఇడు నా మనముడు, రెండో బిడ్డ కొడుకు, అక్కడ కూర్చున్నది నా కొడుకు, ఇట్లానే సభలోన నేను మా నాయన చెప్తుండగా ఆ అనుభవాన్ని నేను విన్నాను. అదే రుచి చూసి తెలుసుకొనుట. శ్రమలలో దేవుని మహిమ. విశ్వాసి, నీకు శ్రమ వచ్చిందంటే మోకరించడానికి. విశ్వాసి, నీకు శ్రమ వచ్చింది అంటే తప్పులు ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి. అన్న, శ్రమలు ఉన్నాయా? అప్పులు ఉన్నాయా? ఇప్పుడే చదువుకున్నాం ఎఫెసు 3:20 నుంచి. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాట. ప్రభువా, బడవని నా పెండ్లని చెప్పినట్టల్లా అప్పులు కోసానా, నా బిడ్డ చెప్పినట్టల్లా అప్పులు కోసానా, దయతో శాతగానోన్ని చెడిపోయానా, నా పాపం కొరకు ప్రాణమే పెట్టేవా, అప్పులు తీర్చడానికి సహాయం చేయవా? ప్రతి వాక్యాన్ని, ప్రతి అనుభవాన్ని ముందు పెట్టుకొని ఏడ్చు, ప్రలాపించు, రొమ్ము కొట్టుకో. మీకు మంచి ఫోటో ఇచ్చిపోతా, డబ్బులు లేకుండా. ఎంతమందికి కావాలి ఫోటోలు? చేస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. త్వరగా అందరూ చదవండి. ఆడ మనందరికీ ఓ పేరు పెట్టినాడు. మనం ఎట్లటోళ్ళంట? మీరు ఏమయ్యుండి, మీరు ఏమయ్యుండి. సామెతలు 15:3 చూడండి. దేవుని కన్నులు ఎవరెవరు చూస్తాయో. ఇంతసేపా? అరే ఇంతసేపా? కీర్తనలు అయినాక ఎప్పుడెప్పుడు బాబా చదువు. ఇంకేమేమి ఏమి ఎట్లెట్లా? ఎవరి కన్నులు? దేవుని కన్నులు. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు బైబిల్ పైకి ఎత్తి పట్టండి, పట్టుకో. దేవుడు పట్టుకో. ఆడున్నాడు ఈడున్నాడు అంటే మోసపోవద్దు. నీ వాక్యంలోనే ఉన్నాడు. నువ్వు చదువు, విశ్వసించు. నాకు యేసు ప్రభు దొరికింది చర్చి మీద ఉన్న సిలువ ద్వారా కాదు, స్వస్థత కూడికలకు వెళ్ళి కాదు. స్వస్థతలు జరగాలంటే సంఘంలోనే జరగాలి. వాక్యం అలాగున్నది. అప్పుడే సంఘంలో దేవునికి మహిమ, ఈ ఊరిలో మహిమ. కార్యాలు జరుగుతున్నప్పుడు కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత. పట్టు కార్యము సఫలము చేసే. అందరూ కొట్టకపోతే లేపుతా. పట్టు 57వ కీర్తన 2వ వచనం చదువు. 57వ కీర్తన 2వ వచనం. ఇంతసేపా? అరే గట్టి చదువునా. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా ఏదైనా నువ్వు దేవుని శక్తిని తెలుసుకోవాలనుకున్నా, దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి ఉండాలన్నా, దేవుని కార్యాలను ఇతరులకు తెలియజెప్పాలన్నా ఏబు లాంటి శ్రమలు నీకు అవసరం. దానియేలు భక్తులు లాంటి శ్రమలు నీకు అవసరం. షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి శ్రమలు నీకు అవసరం. ఏబు లాంటి శ్రమలు నీకు అవసరం. యోసేపు లాంటి శ్రమలు నీకు అవసరం. అనేక శ్రమలను అనుభవించి ఏ రాజ్యము చేరాలి? చాలామంది అనుకుంటారు దేవుని రాజ్యం అంటే చికెను, మటను, వైట్ రైస్, కలర్ రైస్. ఏం చేసినారు? వైట్ రైస్, కలర్, చికెన్, మటన్. చూడి రోమపత్రిక ఏమేమి ఉండదు భోజనం చూద్దాం త్వరగా. ఏమో మీరే పుడుకున్నారమ్మ, నమ్మకం చూస్తే ఏముండదు. నా కోళ్ళకి ఎందుకు తిప్పులు పెట్టాలో 14వ అధ్యాయం 17వ వచనం. రోమ 14:17. ఓకే, అందరూ చదవండి.
ఆగండి. నీతి ఎవరు? యేసుక్రీస్తే. పరిశుద్ధాత్మ ఎవరు? యేసుక్రీస్తే. ఆనందం ఎవరు? యేసుక్రీస్తే. ఆనందం కానీ సమాధానం కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం కానీ ఎవరిలో ఉన్నది? యేసుక్రీస్తే. ఆడున్నాడు, వాక్యంలో ఉన్నాడు. వాక్యం ఎవరి దగ్గర ఉంది? నీ హృదయంలోనికి పోవాలి. నీ చేతిలో ఉన్న వాక్యం నీ హృదయంలోనికి. అప్పుడు నువ్వు స్థిరపడతావు, బలపడతావు. పొడివెంతో, లోతెత్తో, వెడల్పెంతో అన్ని విషయాలు తెలుసుకుంటావు. కాబట్టి శ్రమలు వస్తే మంచిదా కదా చెడ్డదా? శ్రమలు వస్తే మంచిదా చెడ్డదా? అట్టి శ్రమలను అనుభవించుటకే మనము నియమింపబడినామని ఎరుగుదాము. చూడండి, ఆ మాట ఒకటి చూసి ముగిద్దాం. పత్రిక, తెస్సలోనిక పత్రిక 1 తెస్సలోనిక 3 మొదటి నుంచి కంటిన్యూ చేయండి. అందరూ గట్టిగా చదవండి అక్క. అయిపోయి ముగిస్తా. కుర్చీట్లే అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని. మనము ఏమిటికి పిలువబడిన వారము? యేసుక్రీస్తును నమ్ముట, ఏ శ్రమలను పిలుచుకొనుట. కొట్టక చప్పట్లు. నాకు రోజు శ్రమలే, నా శరీరం నిండా ముళ్ళే, అయినా నేను అధైర్యపడను. దేన్ని బట్టి? 16:33 16:33 నన్ను చూస్తే ఉన్నదక్క, బైబిల్ చూడండి. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు లోకమును జయించిన విజయము మన. మొదటి యోహాను పత్రిక, అది వచనాలు అన్నీ మీరే చూసుకున్నా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని జస్ట్ కొంచెం అందరు చదవండి అక్క. లోకమును జయించిన విజయము మనము ఎవరిని చూస్తే ఆ విజయం వస్తుంది? అపజయమే ఎరుగని జయాశీలుడాయనే. అపజయమే ఎరుగని జయాశీలుడాయనే. నా యేసు కొరకు సమర్పించుకున్నాడు, ఆగిపోను నేను. కనుక నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి శ్రమలు ఎవరికైనా ఉంటే భయపడద్దు, దుఃఖం ఉంటే భయపడద్దు. అన్నిట్లో శ్రమలు అనుభవించిన యేసయ్య మనకున్నాడు. ఆ దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు. ఒక మందిరం ఇచ్చాడు, సేవకుని ఇచ్చాడు. శ్రమలంటే ఏంటో అయ్యగారికి బాగా తెలుసు. శ్రమలలో నుండి వచ్చిన వాళ్ళం మనందరం. అట్టి శ్రమలను అనుభవించుటకు నియమింపబడిన వారమని. మొదటి తెస్సలోనిక పత్రిక 1:3. కాబట్టి సమయం అయిపోయింది, ఇప్పటికే ఒక 10 నిమిషాలు ఆలస్యమైంది. విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకొని స్త్రీలను మరొకసారి అడుగుతున్నా, ఏమి ఉంటే మంచిది? శ్రమల వలన ఏ మనస్సు? యేసు ప్రభు ఏ మనస్సు గలవాడు? నేను శ్రమల పాలై 70వ కీర్తన అయ్యగారికి సమయం ఇస్తున్నా. అందరం లేచి ప్రార్థన చేసుకుందాం.
శ్రమల పాలైతే సొమ్మసిల్లితే సిలువకు నే చేరితే శ్రమల పాలైతే సొమ్మసిల్లితే సిలువకు నే చేరితే శ్రీకరుడానా సిలువను మోసి శ్రీకరుడానా సిలువను మోసి నవను నడిపించి యేసయ్యా యేసయ్యా ప్రార్థన చేసుకుందాం. శ్రమలు అనుభవించిన తర్వాతనే నేను కానీ నీవు కానీ దేవుని రాజ్యం పోవాలి. ఈ శరీరం పాడైపోయేది, శిథిలమైపోయే దాని కొరకు అక్కడిక్కడ ఎందుకు తిరుగుతారు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన మధ్యలో ఉన్నాడు. శ్రమలు వచ్చినవి అన్నీ ఎన్న తగినవి. మనకు పితరులు అనుభవించినట్లు మనం ఎవ్వరూ అనుభవించలే. కాబట్టి శ్రమలు ఉన్నాయి అంటే నీవు విశ్వాసంలో ఉన్నావు అని అర్థం. శ్రమలు లేవు, నాకు నెమ్మది ఉందంటే నువ్వెప్పుడో ఎక్కడో పడిపోయినావు, కొట్టుకొని పోతున్నావు అని గుర్తుపెట్టుకో. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఓనేసిమన్న గారు వచ్చి ముందుకు ప్రార్థన నడిపిస్తారు. తర్వాత ముగించుకుందాం పిల్లలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు నాయన. ఎదుగో తండ్రి, రెండవ దినం ఈ రాత్రి నీ దాసుని నీ సన్నిధిలో నిలబెట్టుకొని మీకు మహిమకరంగా మీరు వాడుకున్నందుకై నీకు స్తోత్రములు నాయన. నీ దాసును చెప్పబడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మాటలు విన్న మేమందరం నీ బిడ్డలైన వారందరూ నాయన, అవునన్నా తండ్రి, నీ మాట మొదట విని ఆ తర్వాత హృదయంలో ఉంచుకొని నీ మాట ప్రకారంగా జీవించేటువంటి సమయోచిత జ్ఞానాన్ని మాకు దయచేసి వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వివేచన మీరు కనుగరించమని ప్రార్థిస్తున్నాం. సంఘమంతటిని దీవించండి. నీ మాటలు చెప్పిన నీ దాసుని నాయన ఇంకా మీరు బలపరచండి తండ్రి. నాలో ఒక ముళ్ళు ఉందని నీ ఎదుట, సంఘం ఎదుట పలికిన మాటని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యం దయచేయండి. అరికాల నుంచి నడినెత్తి వరకు నీ దాసును మీరు ముట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం ఇచ్చేయమని, సంఘ కాపరిని, ఆయన పరిచర్యన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, చెప్పబడిన మాటలంతటి ప్రకారంగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, వాక్యం విన్నవారికి, బోధించిన దాసులకు, ఇది నా కోసమని సాత్వికముతో అంగీకరించిన వారికి ఆయన సన్నిధి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వాక్యం చెప్పిన అయ్యగారికి 200